కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో 6 ఏళ్ల చిన్నారిపై పీఈటీ నాగరాజు అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలకు చేరుకొని ఆందోళన చేపట్టారు. పాఠశాల ఎదుట బయట నుంచి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పాఠశాల అద్దాలు ధ్వంసం చేసేందుకు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మైనార్టీ నాయకులు ప్రయత్నం చేశారు. కాగా విషయం తెలుసుకున్న కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వర్, సిఐ చంద్రశేఖర్ రెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థి సంఘాల నాయకులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు వినడం లేదు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి పాఠశాలకు చేరుకొని పాఠశాల సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇంత దారుణంగా జరిగిన పాఠశాల యాజమాన్యం స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన పీఈటీ నాగరాజుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏమి యాక్షన్ చేసుకుంటారు సార్ మీరు? ఇప్పటిది చెప్పండి సార్. అది ఇప్పుడు ఆయన పిలుస్తారా, మాట్లాడతారా? మాట్లాడతారు సార్, మాట్లాడతారు సార్. అందరి ముందే మాట్లాడు. ఒక్కళ్ళ ఇష్యూ రాదు సార్, ఇది ఒక్కళ్ళ ఇష్యూ రాదు కదా. అందరి ముందే మాట్లాడి మీరు ఆఫీసర్ ఏం శిక్ష ఇస్తారు, ఏం చేస్తారు, అందరు పిల్లలు ఉన్నారు. మీరు శిక్ష ఇస్తారు, ఏం పనిష్మెంట్ ఇస్తారు? ఇప్పుడు కామారెడ్డి కేంద్రంలో ఉన్నటువంటి జీవదాన్ స్కూల్లో ఇక్కడ పనిచేస్తున్నటువంటి పీటీ సార్ ఉన్నాడో, ఆ పీటీ సార్ ఏదైతే చిన్న అమ్మాయికి ఇక్కడ అగాత్యం చేయడం జరిగింది, ఆ తప్పుని తెలుసుకొని ఇక్కడికి వివిధ విద్యార్థి సంఘాలనే ఏబీపీ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని అడిగితే లేదు పీటీ సార్ని మేము సస్పెండ్ చేసినాం అంటున్నారు. అంటే నిన్న రాత్రి అటెంప్ట్ జరిగితే ఈరోజు పొద్దుగాల మీరు సస్పెండ్ ఎట్లా చేశారు? ఇక్కడికి వచ్చి ప్రిన్సిపల్ ఏడని ఆన్సర్ చెప్పమని చెప్తే కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జీవదాన్ పాఠశాలలో 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి మీద, చిన్న పిల్ల మీద ఆ స్కూలు పీఈటీ టీచర్ నాగరాజు అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించిన విషయమై ఈరోజు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక చిన్న అమ్మాయి, 6 సంవత్సరాల అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడ్డటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, 1-2 ఇన్సిడెంట్స్ బయటకు రాకుండా జరిగినప్పుడు కూడా మేము అక్కడ ఉన్నటువంటి రేప్ ప్రొవిజన్స్ అండ్ పాక్సో చట్టంలో కూడా